పెద్ద నోట్ల రద్దు వల్ల కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రయోజనాలు నెరవేరకపోగా గందరగోళంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఆరోపించారు. విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంతో పాటు చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం, గడిపాటి కోటేశ్వరరావు గ్రంథాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వామపక్ష పార్టీలు ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిస్తేనే మున్ముందు భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. అసలు మోదీ గారి డిమానిటైజేషన్ అనేది చేసింది ఎందుకు? నవంబర్ 8 మాట్లాడుతూ ఆయన 4 కారణాలు చెప్పాడు. అప్పుడే మనం అన్నాం, అయ్యా ఈ 4 మీరు ఉద్దేశాలు మీరు ఏదో చెప్తున్నారో ఈ పని వల్ల ఈ 4 ఏవి జరిగే అవకాశం లేదు. ఇన్ని కోట్ల రూపాయలు కొత్త నోట్లలో దొరకడం అంటే దాని అర్థం ఏంటి? ఈ రేట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు పాత నోట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదు? దీనివల్ల మన దేశంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీసే మన ఎకానమీ కదా చాలా పెద్ద ఎత్తున దిగజారుతుంది అని చెప్పి 3 పాయింట్లు మన జీడిపి తగ్గుతుంది దీనివల్ల ఈ సంవత్సరం అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు.